అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. అరటి ఆకులు లేవు. శ్రీమఠానికి భక్తులైన దంపతులొకరు తరచూ పరమాచార్య స్వామివారికి భిక్షావందన సమర్పించేవారు. దాదాపు మధ్యాహ్నం 2 గంటల సమయం. స్వామివారు భిక్ష స్వీకరించి విశ్రాంతిగా కూర్చుని ఆ దంపతులను పిలుచుకొని రమ్మని కబురు చేశారు. వారు రాగానే స్వామివారు మీరు భోజనం చేశారా అని అడిగారు. మఠంలో అరటాకులు లేకపోవడంతో మాకు చేతితో కుట్టిన విసిర ఆకులను ఇచ్చారు. వాటిని మేము గదిలో వదిలేశాము కనుక మేము వండుకున్న ఆహారాన్ని తినలేకపోయాం అని తెలిపారు. ఆ దంపతులు అత్యంత నియమనిష్టలతో జీవితం సాగిస్తున్నారు. ఇంటిలో వండుకున్నది తప్ప బయట తినరు. మఠానికి వచ్చినప్పుడు కూడా వారి ఆహారం వారే వండుకొని తింటారు. మరి మీ ఏమి చెయ్యాలని అనుకున్నారు అని అడిగారు స్వామివారు. అరిటాకులు తీసుకుని రావడానికి బజారుకు వెళ్తే నేను మరలా స్నానం చెయ్యాలి. అలా చేస్తే ఈ వండుకున్న ఆహారాన్ని తినలేను. అందుకని ఈరోజు ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్నాము అని చెప్పారు స్వామివారితో. మహాస్వామి వారు ఆగ్రహోద్గతులయ్యారు. ఒక్క ఉదటని లేచి వంటగదిలోనికి వెళ్ళారు. అక్కడ పనిచేస్తున్న వంటవాడిని నిలదీశారు. ఇక్కడ ఇన్ని అరిటాకుల కట్టలు ఉన్నాయి కదా, మరి ఎందుకు లేవని ఇతనితో చెప్పాం అని అడిగారు. ఆ వంట సహాయకుడు ఏమీ చెప్పగలడు. ఏమీ మాట్లాడక మౌనంగా నిలబడిపోయాడు. పరమాచార్య స్వామివారి కోపం కట్టలు తెచ్చుకుంది. మేనేజర్ని పిలుచుకొని రమ్మని ఒక సహాయకుడిని పంపారు. మేనేజరు వెంటనే అక్కడకు వచ్చాడు. చూడు, ఇది నీ మఠం, నీకోసమే ఉంచుకో. నాకు మఠము వద్దు, ఇక్కడ చోటు వద్దు. ఇతను శ్రీమఠానికి ఎంతో కాలంగా భక్తుడు. అటువంటి వీరికి కేవలం ఒక అరిటాకు ఇవ్వకపోతే నాకు ఈ పీఠాధిపతి ఎందుకు అని అన్నారు. ఆ మేనేజర్ ఎంతో అనుభవజ్ఞుడు, ప్రజ్ఞుడు కూడా. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసినవాడు. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత కన్నడంలో స్వామివారితో ఏదో పొరపాటు జరిగింది. ఇక్కడ పనిచేసే పేదవారు చదువులేని వారు. వారికి ఎటువంటి వివక్ష లేదు. భక్తులతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. వారి తప్పులను క్షమించడం స్వామివారి లక్షణం. మొత్తం బాధ్యతను నాపై వేసి కోపంలో మహాస్వామి వారు మఠాన్ని వదిలితే నేను ఏం చేయగలను? ఇవన్నీ వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఇప్పుడే నేనే స్వయంగా 1 కాదు 4 అరిటాకులను ఇస్తున్నాను. దాంతో శ్రీ మహాస్వామి వారు పెద్దగా నవ్వుతూ సరే సరే నీ పని చూసుకో అని మేనేజర్ని పంపించారు. తరువాత నుండి ఆ దంపతులకు అరిటాకులు చక్కగా లభించాయి.